నమస్తే. సుంకరి కృష్ణప్రసాద్ గారి నా చిన్ని హృదయం నానీల గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. సుంకరి కృష్ణప్రసాద్ గారు 2024 జనవరిలో తొలిసారిగా నా చిన్ని హృదయం అనే నానీల సంపుటితో నానీల ప్రపంచంలోకి దూసుకొచ్చినటువంటి కవి. నానీలు ప్రక్రియ ద్వారా తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర బలంగా వేసినటువంటి కవి సుంకరి కృష్ణప్రసాద్ గారు. మొదటి పుస్తకానికి శీర్షిక నా చిన్ని హృదయం అని పెట్టారు. ఇది పుస్తకం. చక్కగా ఏ విధమైనటువంటి రకరకాల స్కెచ్లు ఎట్లాంటివి లేకుండా చక్కగా కనిపించే విధంగా, హృదయం మాత్రమే కనిపించే విధంగా ప్లెయిన్గా ఉన్నటువంటి ముఖ చిత్రం ఇది. వెనక వైపున అద్భుతమైనటువంటి ఒక 5 నాణీలు వేశాడు. తాను గోల్నేపల్లి స్కూల్లో చేస్తున్నట్టుగా రాశాడు, కానీ బహుశా ఇప్పుడు వేరే స్కూల్ మారాడు, వేములకొండ స్కూల్కి మారాడు. అయితే శీర్షిక నా చిన్ని హృదయం అని పెట్టాడు. కానీ ఈయన ఈ పుస్తకం యొక్క ఖరీదు 134 పేజీల పుస్తకం, 464 నాణీలు. వీటికి కృష్ణప్రసాద్ గారు కేవలం వెల 60 రూపాయలు పెట్టాడు. అంటే ఇంత మంచి పుస్తకానికి, ఇంత పెద్ద పుస్తకానికి కేవలం 60 రూపాయల వెల నిర్ణయించడం ద్వారా ఆయన చిన్ని హృదయం కాదు, ఆయన హృదయం చాలా విశాలమైనది, చాలా గొప్పది అని అర్థం చేసుకోవచ్చు. మామూలుగానే కృష్ణప్రసాద్ గారు కవి, అంతకుముందు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి, ఒక ఉన్నత ఆశయాలు, ఉన్నత భావజాలం కలిగినటువంటి వ్యక్తి పరిణితి చెంది అక్షరాలను ప్రేమించి అక్షరాలతో సమాగమం చేసి అక్షరాలను ఆవాహనం చేసుకొని కవిత్వంగా మలిచినప్పుడు మంచి కవిగా రాణించే అవకాశం ఉంటుంది. కృష్ణప్రసాద్ గారు ఈ పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇచ్చినాడు అంటే ప్రవహించే నదికి అంకితం ఇచ్చినాడు. కృష్ణప్రసాద్ గారి విలక్షణత ఈ మాట ద్వారానే, ఈ నాని ద్వారానే మొదలవుతుంది. నా కవితలను నదికి అంకితం ఇచ్చా, ఆ విధంగా అడవిని దాటాను అన్నాడు. నా కవితలను నదికి అంకితం ఇచ్చా, ప్రవహించే నదికి. నేను నానీల కమ్మల్లో ఓ నాని రాశాను. అతడో జీవనది, రోజు పాఠమై ప్రవహిస్తాడు పిల్లల హృదయాల్లోకి అన్నాను. అంటే ఉపాధ్యాయుడు జీవనది వంటివాడు, అతడు తను రోజు పాఠము రూపములో కరిగి నదిలా మారి పిల్లల హృదయాల్లోకి ప్రవహిస్తాడు అని చెప్పాను నేను. అంటే ఇక్కడ సారూప్యము, కవికి నదిని పోల్చడం అనేది ఎంత గొప్ప ఉపమానంగానో కనిపిస్తూ ఉంది. నది అనేది విశాలమైన భావన. నది, ప్రవహించేటువంటి నది ఏ విధమైనటువంటి కల్మషాలను తనలో ఉంచుకోదు. ఆ విధంగా నేను అడవిని దాటాను అన్నాడు. అంటే ఈ అడవి అనేటువంటి మాట బహుశా కవిగారిలో ఆటంకాలు, తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, అడవిలాంటి దుర్గమమైనటువంటి జీవితాన్ని దాటి విశాలమైనటువంటి ప్రపంచములోకి నదిలా ప్రవహిస్తున్నాను అని చెప్పడమే కావచ్చు అని నా భావన. ఏదేమైనా ఈ నాని చాలా బాగుంది, నదికి అంకితం ఇవ్వడం ఇంకా బాగుంది. ఇది ఒక గొప్ప ఆలోచన. ఈ పుస్తకానికి బూర్ల వెంకటేశ్వర్లు గారు అద్భుతమైన ముందుమాట అందించారు. వీరేమంటారంటే, సరే ఈ కవితా ప్రస్థానాన్ని, ఎక్కడి నుంచి కవిత్వం ఎలా వస్తుంది, ఎప్పటి నుంచి ఎలా వచ్చిందో ప్రస్తావిస్తూ, ఎందుకంటే తెలుగు సాహిత్యములో విభిన్నమైనటువంటి ప్రక్రియలు, విలక్షణత ఎలా వస్తుందో చెబుతూ 70వ దశకములో వచ్చినటువంటి మినీ కవితను ప్రస్తావించాడు. ఆ మినీ కవిత సంక్షిప్త రూపంలో ఉంటుంది. దాని తర్వాత రకరకాల ప్రక్రియలు వచ్చాయి సంక్షిప్త రూపాల్లో. ముఖ్యంగా జపనీస్ ప్రక్రియ హైకు ఈ మినీ కవితా రూపాలలో చాలా విలక్షణంగా చాలా పేరు తెచ్చుకున్నది. అట్లా వస్తున్నటువంటి క్రమంలో 1997లో ఆచార్య ఎన్ గోపి గారు ఈ నానీలను సృష్టించారు. నానీల నాన్న గోపి గారు.
అది మొదలు ఇప్పటి వరకు ఇంకా ఈ నానీల ప్రపంచంలో నానీల చెట్టు పుట్టి సుమారు 28 ఏళ్ళు అయ్యింది. ఎందుకంటే 97 2025 అంటే అప్పటి నుంచి ఈ చెట్టుకు ఎన్నో కొమ్మలు పూచాయి. గోపిగారే చెప్పారు, నానీల చెట్టు పుట్టి 25 ఏళ్ళు అయ్యింది, పూచాయి విరివిగా ఎన్నో కొమ్మలు. అలా ఒక కొమ్మ కృష్ణప్రసాద్ గారి నా చిన్ని హృదయం. నానీల్లో ఏముంటుంది? ఒక భావాంశం, ఒక ఆలోచన, ఒక అనుభవం, ఒక సంఘర్షణ, ఒక తాత్వికత, ఒక దృశ్యం, ఒక చమత్కారం ఏదైనా నానీల్లో పొదుగుతుంది. అట్లా ఒదిగించడం అనేది కవి యొక్క గొప్ప విషయం. సరే, అక్షర నియమం తెలుసు, 4 పాదాలు ఉండాలి, 20 నుంచి 25 అక్షరాల లోపే ఉండాలి. ఇట్లా దీంట్లో తాత్వికత చాలా విరివిగా కనిపించేటువంటి విషయం. ఏ భావాన్నైనా, ప్రకృతికి సంబంధించినటువంటి ఏ భావాన్నైనా ఇందులోకి తీసుకోవచ్చు. ప్రకృతిలో ఉండే చెట్టు, పుట్ట, గుట్ట, పిట్ట ఏదైనా తీసుకోవచ్చు. కవికి అత్యంత ఇష్టమైనటువంటి వస్తువుల్ని దేన్నైనా తీసుకోవచ్చు. అద్భుతమైనటువంటి ముందు మాట అందించారు. మొత్తం ఈ ముందు మాటనంతా నేనే చెప్పడం వల్ల కొంత స్వేచ్ఛ నేను ఎక్కువ తీసుకున్నట్టుగా అవుతుంది. కానీ ఇది పాఠకుడు చదువుతుంటే చాలా బాగుంటుంది. పాఠకుడికి కూడా కొంత వదిలిపెట్టాలనే క్రమంలో నేను ఈ విషయాన్ని చెబుతున్నాను. సరే, నాకు అర్థమైనంత వరకు ఏమిటంటే, తర్వాత దీన్ని మరొక ముఖ్యమైనటువంటి కవి, రచయిత, విమర్శకుడు శ్రీరామ్ పుప్పాల గారు కవిత్వాన్ని ఆరాధించే నానీలు అని మరొక ముందు మాట రాశారు. దీంట్లో ప్రధానంగా నాని యొక్క తత్వాన్ని చెప్తూ నానీల్లో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం సంక్షిప్తత గురించి ప్రస్తావించాడు. ప్రస్తావిస్తూ ఏమన్నారంటే, వీరు ఒక గొప్ప మాట అన్నారు. చాలా సందర్భాలలో అసలు కొన్ని నియమాలు ఉంటేనే ఈ కవిత్వానికి బాగుంటుందేమో అన్నాడు. అంటే వచన కవిత్వంలో మామూలుగా ఏ నియమాలు లేకుండా నడిచేటువంటి వచన కవిత్వం. కాబట్టి ఇక సుదీర్ఘంగా కవిత్వం రాయడము, వచనం రాయడము ఇలా వెళ్తున్నటువంటి క్రమంలో కొంత సంక్షిప్తత ఉండడం వల్ల, ఈ సంక్షిప్తతలో మళ్ళీ అక్షర నియమము, పాద నియమం ఉండడం వల్ల కవి క్రమశిక్షణ కలిగి ఉంటాడు అని అన్నాడు. ఇదొక మంచి ప్రతిపాదన అనిపించింది. అంటే తాను ఖచ్చితంగా ఈ క్రమశిక్షణకు ఈ లక్షణాలు ఉంటే చాలా బాగుంటుందనేటువంటి విషయానికి కట్టుబడి ఉండడం అనేటువంటిది కవికి ఒక అలంకారమే. ఇది ఆటంకం ఎప్పుడూ కాదు అని అనిపిస్తుంది. కవి యొక్క ఈ ప్రక్రియను నడిపించేటువంటి నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత ఇంత చిన్నగా ఉన్నప్పటికీ, ఎన్నో విషయాలు ఇందులో ప్రస్తావించినప్పటికీ, 4 లైన్లే ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో విషయం చిన్నదే కానీ ఆ విస్ఫోటనం అనేది పెద్దది. శ్రీరామ్ గారి ప్రతిపాదన అంటే చెప్పదలుచుకున్నటువంటి చురకనో, ఒక సంఘర్షణను చెప్పడము, ఒక దృశ్యాన్ని చిత్రీకరించడము కేవలం 20-25 లక్షణాల్లో ఎంత గొప్ప విషయం. కాబట్టి చిన్నగా ఉన్నప్పటికీ, విషయం చిన్నదైనప్పటికీ విస్ఫోటనం పెద్దది అని ఒక మాట అన్నాడు. అది కవి యొక్క నిర్మాణ చాతుర్యాన్ని, యుక్తిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది. చాలా సందర్భాల్లో నాని తగలాల్సిన వాళ్ళకి గట్టిగా తగిలినట్లు, చెంప చెల్లు అనిపించినట్లుగా కూడా చాలా విషయాలు సూటిగా వస్తాయి. అయితే ఈ సంక్షిప్తత ఉండడం వల్ల సుంకరి కృష్ణప్రసాద్ గారు చాలామందికి ఆత్మీయుడిగా మారినాడు. సంక్షిప్తత అనేది ఆయన జీవలక్షణం. ఎక్కువ విషయాన్ని, పెద్ద విషయాన్ని తక్కువ మాటల్లో చెప్పినప్పుడు కవి యొక్క ప్రతిభ, ఆ మాటకొస్తే వ్యక్తి యొక్క ప్రతిభ కూడా అక్కడే ఉంటుంది. బ్రీవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎంత సంక్షిప్తంగా విషయాన్ని చెప్పగలిగితే, ఎంత చిక్కగా చెప్పగలిగితే విషయం అంత బాగా పట్టుకుంటుంది, అంత గొప్పతనం వస్తుంది దానికి. తర్వాత దీనికి విలాసాగరం రవీందర్ గారు మరో ముందు మాట రాశారు, చిట్టి కవితల ప్రకృతి ప్రపంచం అని. ఈ విలాసాగరం రవీందర్ గారిని నా మాట రాస్తూ, అంటే తన మాటలో కృష్ణప్రసాద్ గారు ఇతన్ని బాగా ప్రత్యేకించి గుర్తు చేసుకున్నారు. అంటే కృతజ్ఞతా లక్షణం. సుంకరి కృష్ణప్రసాద్ గారు తన ముందు మాట రాస్తూ తన ప్రస్థానం ఎక్కడి నుంచి వచ్చింది, తనకు కవిత్వం ఎందుకు, ఎలా ఇష్టం ఏర్పడింది, ఎప్పుడో చిన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి
వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటువంటి పోయం చదివినప్పుడు తనలో కలిగినటువంటి స్పందనలను గుర్తు చేసుకున్నారు. సోక్రటీస్ని, ప్లేటోని, అరిస్టాటిల్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా సోషల్ టీచర్గా ఉన్నారు కాబట్టి తర్వాత వారు గెస్టెడ్ హెడ్ మాస్టర్ అయినారు. తర్వాత తానే చెప్పుకున్నాడు, నాకు తక్కువ మాట్లాడడం ఇష్టం అని. నాకు అంతే, తక్కువ మాట్లాడడం, ఎక్కువ అర్థాన్ని స్ఫురింపజేయడం. అందుకే శృంగరి కృష్ణప్రసాద్ గారి కవిత్వం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొంచెం పులకించిపోతూ ఉంటాను. ఎందుకంటే చాలా విషయాలు నాకు వ్యక్తిగతంగా కూడా నా జీవ లక్షణానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి విషయాలు కూడా బాగా ప్రస్తావించినాడు. వారిలో ప్రేమతత్వం ఎక్కువ, విశాలమైనటువంటి ప్రేమను పంచుతూ ఉంటాడు. ప్రకృతిని ఆరాధిస్తుంటాడు, నీటిని ఆరాధిస్తుంటాడు, గాలిని ఆరాధిస్తుంటాడు, కొండను ఆరాధిస్తుంటాడు, మట్టిని ఆరాధిస్తుంటాడు. అంటే ఇది నేల నుంచి వచ్చినటువంటి కవికి ఉండేటువంటి లక్షణం. అంటే కవిత్వము దానికి ఒక రూపము సంతరించుకునేది ఇక్కడే, మట్టి నుంచి ఎదిగి వచ్చినటువంటి విషయాల నుంచే కవిత్వము చాలా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. 10 కాలాల పాటు పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లా కృష్ణప్రసాద్ గారి ఆలోచనలు కూడా బాగా ఉన్నాయి. తర్వాత మొత్తం మీద కవిత్వం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, నాణీల ప్రక్రియ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ కవిత్వమైనా సాధారణంగా 3 ప్రధానమైన విషయాలుంటే ఆ కవిత్వం చాలా బాగుంటుంది. క్లుప్తత, గుప్తత, ఆప్తత. ఇంతే, దేనికైనా, ఒక మంచి ఉపన్యాసానికైనా, మంచి కవిత్వానికైతే ఇవి ఖచ్చితంగా ఉండాలి. క్లుప్తత, విషయం క్లుప్తంగా ఉండాలి. గుప్తత, కవిత్వంలో కొంచెం గోప్యత అనేది ఉండాలి. ఆప్తత అంటే కొంచెం ఆర్ద్రత అనేది ఉండాలి, హృదయానికి దగ్గరగా అయ్యే విషయాలు కూడా ఉండాలి. కొన్ని నాణీలు చెప్పడం ద్వారా అసలు నాణీల యొక్క ప్రతిభ ఏమిటి అనేది మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి నేను కవర్ పేజీ చివరన ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారి నాణీలను ఉట్టంకించాలనుకున్నాను. కానీ నాకు అంతకన్నా గొప్ప నాణీలు నాకు నా వ్యక్తిగతంగా ఇంకా బాగా నచ్చినవి ఉన్నాయి కాబట్టి వాటిని నేను ప్రస్తావిస్తాను. అంతకన్నా ముందు కొన్ని నాణీలని నాకు బాగా నచ్చినవి, నన్ను కూడా అసలు నాణీల వైపు లాక్కెళ్ళినటువంటి నాణీలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రముఖుల నాణీలు కొన్ని ప్రస్తావిస్తాను. ఆచార్య ఎన్ గోపి గారు అంటారు, ఇంతకుముందే చెప్పినట్లుగా సంక్షిప్తత గొప్ప లక్షణం అన్నాను కదా, అందుకే గోపి గారు అంటున్నారు ఒక నాణీలో, జీవితం మొత్తం ఏ పద్యములోనూ పట్టదు, పద్యానికి అత్యాశ కూడదు. జీవితం మొత్తం ఏ పద్యములోనూ పట్టదు, పద్యానికి అత్యాశ కూడదు. అంటే నానీకి కూడా అత్యాశ అవసరం లేదు. ఒక చిన్న పద్యంలో మొత్తం జీవితాన్ని చెప్తామా? చెప్పం, కొంతనైతే చెప్తాం కదా, అంతవరకే దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే సంక్షిప్తత ఉన్నప్పుడు దాంట్లో ఎంత విషయాన్ని ఏ పరిధి మేరకు చెబుతున్నామో ఆ పరిధి మేరకు అర్థం చేసుకొని ఆ విషయాన్ని, ఆ దృశ్యాన్ని అక్కడ ఆ ఫ్రేములో ఆ ఫ్రేముని మనం అర్థం చేసుకున్నప్పుడు మనము పాఠకుడు పులకించిపోతూ ఉంటాడు. గోపి గారు అంటారు ఓ మాట జీవితం గురించి చెప్తూ, అంటే నానీల్లో ఏ లక్షణమైనా ఉండదు. చాలామంది అడుగుతారు ఏ విషయం ఉండాలి? ఏ విషయమైనా ఉండొచ్చు. తాత్వికత ఉండొచ్చు, మీరు దాంట్లో జీవితం ఉండొచ్చు, ప్రకృతి ఆరాధన ఉండొచ్చు, భావుకత ఉండొచ్చు, ధిక్కారం ఉండొచ్చు. కానీ ఏది ఉన్నా కవితాత్మకంగా, చమత్కారంగా ఆ చురుకు అనేది ఖచ్చితంగా ఉండాలి. మొదటి 2 పాదాల్లో విషయాన్ని చెప్పాలి, తర్వాత 2 పాదాల్లో చెప్పదలుచుకున్నటువంటి దానికి సమర్థనంగానో భిన్నంగానో ఒక సూటిగా విషయాన్ని చెల్లు అనిపించేలా, ఆ హృదయానికి గుచ్చుకునేలా ఉండాలి. భలే చెప్పాడే ఈ విషయాన్ని అన్నట్టుగా ఉండాలి. మరో నాని గోపి గారిది, జీవితం విషం కాబట్టే ఆకర్షణ, జీవితం అమృతం అందుకే సంఘర్షణ. ఎంత బాగుంది! జీవితం విషం కాబట్టే ఆకర్షణ, విషమే ఆకర్షిస్తుంది. జీవితం అమృతం అందుకే సంఘర్షణ. చాలా గొప్ప నాని ఇది. మరో నాని డాక్టర్ ఎస్ రఘు గారు రాసింది, కాలం జీవనదిలా ప్రవహిస్తుంది, ఆగిపోయిన పడవల్లా మనుషులు. కాలమేమో జీవనది, అంటే నదిని ముట్టుకోకుండా ఏ కవి కూడా ఏది రాయడు. ప్రకృతిని ప్రేమించకుండా, ప్రకృతిని ఆరాధించకుండా, ప్రకృతి విషయాలు ప్రస్తావించకుండా ఏ నదికి కలం సాగదు. కవి అంటేనే ప్రకృతి ప్రేమికుడు, కవి అంటేనే సమాజ ప్రేమికుడు, కవి అంటేనే సంఘర్షణ. అది అంతఃసంఘర్షణ కావచ్చు, బహిసంఘర్షణ కావచ్చు. కాలం జీవనదిలా ప్రవహిస్తుంది, ఆగిపోయిన పడవల్లా మనుషులు. మరో నాని, ఇదైతే అసలు నాకు చాలా బాగా నచ్చినటువంటిది, కారం శంకర్ గారు రాసినటువంటి నాని. జననం దిగంబర రహస్యం, మరణం చిదంబర రహస్యం అన్నాడు. ఎంత బాగుందో కదా! జననం దిగంబర రహస్యం, మరి మరణం
చిదంబర రహస్యం, నలిమెల భాస్కర్ గారు ఓ నాని రాశారు చూడండి. చాలా వాటిలో ఒక అద్భుతమైన నాని. పువ్వు నేల రాలింది ఓనాడు నేను కూడా, ఇక్కడెవరూ శాశ్వతం కాదు. ఎంత బాగా చెప్పాడు. మొత్తం జీవితం యొక్క విషయమంతా ఈ ఒక్క నానిలోనే ఉంది. ఇంకో మాట మనుషులకు, పాఠకుడికి, మనందరికీ బాగా అక్కరకొచ్చేటువంటి మాట. చెట్టెప్పుడు గతాన్ని తవ్వుకోదు, ఎప్పటికప్పుడు చిగిర్చడం దాని పని. చెట్టెప్పుడు గతాన్ని తవ్వుకోదు, ఎప్పటికప్పుడు చిగిర్చడం దాని పని. అంటే నానిల్లో ఎంత గొప్ప తాత్వికతను జోడించి విషయాన్ని చెబుతున్నారు కవులు. అందుకే నానీల కవి చాలా గొప్ప కవి అనేది నా భావన. సంక్షిప్తతను ఆయుధంగా చేసుకొని అక్షరాలను పొదుపు చేసుకుంటూ భావాన్ని అందిస్తూ పాఠకుడికి విసుగు లేకుండా ఆకర్షణీయంగా చదివిస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాడు. కొన్ని కృష్ణప్రసాద్ గారి నాణ్యలను ప్రస్తావిస్తాను. అనేక విధాలుగా భాగించబడ్డాను, కానీ నేను నిశ్శేషం కాదు. అనేక విధాలుగా భాగించబడ్డాను, కానీ నేను నిశ్శేషం కాదు. ఈరోజు నేను ఒక స్వేచ్ఛా ప్రపంచాన్ని చూశాను, అక్కడ ప్రేమ మాత్రమే ఉంది. కృష్ణప్రసాద్ గారు ప్రేమ కవి అని ఒక బిరుదు ఇవ్వచ్చు పాఠకుడు. ఇది చదివాక పాఠకులు ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. ఎందుకంటే ఈ పుస్తకము నిండా, ఈ పేజీల నిండా కృష్ణప్రసాద్ గారి వ్యక్తిత్వం నిండా ప్రేమనే దాగి ఉంది. మొత్తం ప్రేమనే ఉంటుంది, ప్రేమనే కనిపిస్తూ ఉంటుంది. ఓ చమత్కారానికి సంబంధించిన నాని చెబుతున్నాడు. బుద్ధుని బొమ్మ ఉన్న నా బ్యాగు పోయింది, ఎవరికో జ్ఞానోదయమైంది. ఇందులో చమత్కారం, హేళన, ఓ పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. రాత్రికల ఎంతకీ గుర్తుకు రావడం లేదు, హృదయం లేని స్వప్నం. చిన్నప్పుడు బాధలను హుండీలో వేశా, అది తొలి కవిత అని తెలియదు. ఎంత బాగుందో. ఇక్కడ మొదలవుతుంది కవి ప్రస్థానం. చిన్నప్పుడు బాధలను హుండీలో వేశా, అది తొలి కవిత అని తెలియదు. బహుశా ఈ నాని యొక్క ప్రభావం చేతనే అయి ఉంటుందేమో. ఎందుకంటే నేను చాలా నానీల సంపుటాలు చదివిన తర్వాత నేను నానీల కమ్మలు రాశాను. దాంట్లో నేను ఒక నాని ఏమంటానంటే, అంటే నా నానీలపైన ఈ ప్రభావం ఉంది. కూతురుని అత్తారింటికి పంపుతున్నారు, గుండెను హుండీలో వేస్తున్నట్టే ఉంది అని రాశాను నేను. అంటే హుండీ విషయం గుర్తుకొస్తే అనిపించింది. కూతురుని అత్తారింటికి పంపుతున్నారు, గుండెను హుండీలో వేస్తున్నట్టే ఉంది అన్నాను. ఇక్కడ కవిగారేమన్నారు, బాధలను హుండీలో వేసా, అది తొలి కవిత అని తెలియదు. బాధలన్నీ రాసుకుంటే కవిగారు అది కవితగా మారిందట. నేను కూడా రాశాను. ఎందుకంటే కవి ఎంత సంఘర్షణ పడితే అంత సంఘర్షణ, ఎంత మదన పడితే అంత మంచి కవిత్వం వస్తుంది. అందుకే నేనే రాశాను. ఒకచోట మనసుకు గాయమైందా, అయితే ఓ మంచి నాని తయారైనట్టే అని రాశాను నానీల కమ్మల్లో. మనసుకు గాయమైందా, అయితే ఓ మంచి నాని తయారైనట్టే నానీల కమ్మల్లో నేను రాసినటువంటి కవిత అది. ఈయన ప్రేమ కవి, విశ్వప్రేమ కవి అనడానికి నిదర్శనం ఒక నాని. ఏదైనా ఒక సత్యం చెప్పమన్నారు, ప్రేమ గురించి మాత్రమే చెప్పగలిగా. ప్రేమ అంటే చాలా ఇష్టం. అంటే ఈ ప్రేమ విశాలమైనటువంటి విశ్వాన్ని ప్రేమించేటువంటిది. ఈ ప్రేమ చిన్న పెద్ద, ముసలి ముతక, మంచి చెడు వీటికి అతీతంగా సాగేటువంటిది. కుల మత వర్గ వర్ణ విచక్షణకు అతీతంగా సాగేటువంటి ప్రేమ ఇది. మరో నాని చూడండి. తలుపులు తెరుచుకొని ఇంట్లోకి సూర్యుడు వచ్చాడు, నేనింకా మేల్కొనే లేదు. సూర్యుడు తలుపులు తెరుచుకొని ఇంట్లోకి వచ్చాడు, నేనింకా మేల్కొనే లేదు అన్నాడు. అంటే ఈ రవికిరణాలు ఇంట్లోకి వస్తాయి కదా, రవికిరణాలు వచ్చినట్లు కవికిరణాలు కూడా వచ్చాయి. రవికిరణాలు వచ్చినట్లు కవికిరణాలు వచ్చాయి. రవికిరణాలను సూర్యుడే వచ్చాడని చెప్పాడు. అంటే ఈ భావన ఈ పాఠకుడికి భలే చెప్పాడే అనిపిస్తుంది. మరో భావచిత్రణ చూడండి. సూర్యకాంతితో ప్రేమలో పడింది ఆ చెట్టు, మా వైపు చూడడమే లేదు. సూర్యకాంతితో ప్రేమలో పడింది చెట్టు, మా వైపు చూడడమే లేదు. ఈ భావన ఎంత గొప్పగా ఉందో. నేనైతే ఈ నాని చదివి మురిసిపోయా, భలే చెప్పాడే అనిపించింది.
ఈయన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కానీ సైన్స్ను కూడా జోడిస్తున్నాడు. ఎందుకంటే సూర్యరశ్మితో చెట్టు కదా ఎదుగుతుంది కదా. మరొకటి చూద్దాం. ఏవో ఉదయిస్తాయి మరేవో అస్తమిస్తాయి, విశ్వరహస్యం నాలోనూ ఉంది. ఏవో ఉదయిస్తాయి మరేవో అస్తమిస్తాయి, విశ్వరహస్యం నాలోనూ ఉంది. కవి అంతరంగములో ఎప్పుడు కవి గడియకోసారి ఉదయిస్తాడు, గడియకోసారి అస్తమిస్తూ ఉంటాడు. కవి నిరంతరం సంఘర్షిస్తూ ఉంటాడు. నిరంతరం సంఘర్షించే శక్తులలో కవి పుడతాడు. ఏదో భావన వస్తుంది ఉదయించినట్లుగా, ఏదో భావన వస్తుంది అస్తమించినట్లుగా. ఎక్కడ ప్రకృతిలో సమాజంలో ఏం జరిగినా తన అంతరంగమే గాయపడుతూ ఉంటుంది గడియకోసారి. ఈ ఉదయాస్తమయాలను బయట ప్రకృతిలో కాదు, తన లోపల కూడా ఉదయాస్తమయాలను చూస్తూ ఉన్నాడు. ఆ దారిలో ఏదో ప్రేమ ఉంది, రోజు రోజుకి నన్ను మనిషిని చేస్తోంది. ఆ దారిలో ఏదో ప్రేమ ఉంది, రోజు రోజుకి నన్ను మనిషిని చేస్తోంది. ఇది ఏం దారి? కవిత్వపు దారి. కవిత్వపు దారి తొక్కినప్పుడు కవి మనిషిని చేయడం కాదు, కవి మనిషి కవి అవుతాడు. ఆ కవి అయిన మనిషి మనీషి అవుతాడు. ఎందుకంటే కవిత్వపు దారి అనేది సజ్జన సాంగత్యమే. పుస్తకాలతో ప్రేమ, కవిత్వంతో ప్రేమ, విశ్వ కవులతో ప్రేమ, రవీంద్రనాథ్ ఠాగూర్తో, శ్రీశ్రీతో, తిలక్తో, పెద్దవాళ్ళందరూ, చలంతో, అందరితో కవి ప్రేమలో పడతాడు. వారి సాహిత్యంతో ప్రేమలో పడతాడు. ఇంకా వాళ్ళే స్నేహితులు అవుతారు. ఆ కవిత్వపు దారి గొప్పదవుతుంది. అంటే కవిగారు ఏ దారిలో ఉన్నారో కానీ ఇది చదివినప్పుడు మాత్రం నాకు ఆయన సరి అయిన దారిలో ఉన్నాడు, కవిత్వపు దారిలో ఉన్నాడు, పుస్తక పఠనం అనే దారిలో ఉన్నాడు. అందువల్ల ఈయన మనిషి అవుతున్నాడు. రోజు రోజుకు నన్ను మనిషిని చేస్తుంది. ప్రేమనే కదా మనిషిని చేసేది. ఎవరికైనా వర్తించేటువంటి మంచి నాని ఇది. నది ఎవరి వంక చూడకుండా పోతోంది, తనకు తెలుసు శాంతి ఎక్కడో. నది ఎవరి వంక చూడకుండా పోతోంది, తనకు తెలుసు శాంతి ఎక్కడో. ఈ నాని చదివిన తర్వాత నాలో కలిగినటువంటి భావన ఏమిటంటే, ఈ వాక్యం పాఠశాల కళాశాల గోడల మీద రాసి పెట్టుకోవాల్సినటువంటి వాక్యం. ఎవరు ఎవరి వంక చూడాల్సిన అవసరం లేదు. నది ప్రవహించినట్లుగా, నది ప్రవాహాన్ని చూస్తేనే గొప్ప పాఠం జీవితంలో. నది ప్రవహించడం, నది జీవలక్షణం. ఎక్కడ ఆగిపోదు, ఏ ఆటంకాలకు ఆగదు, ఎవరు అడ్డం వచ్చినా ఆగదు, ఏమి అడ్డం వచ్చినా ఆగదు. మంచి నీచుడంతా తనలో కలుపుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. మనిషి జీవితం కూడా అంతే. ఎక్కడ ఏమి అడ్డం వచ్చినా ఆపకుండా ముందుకు సాగిపోవడమే కవి జీవలక్షణం. అందుకే ఇలాంటి నానీనే రాసి పెట్టుకోవాలి, పాఠశాల గోడ మీద రాసి పెట్టుకోవాలి. మంచి నాని అనిపించింది. ఎంత బాగుందో కదా ఈ నాని అనిపించింది. ఎంత అదృష్టం ఈ జీవితం. ప్రతిరోజు మనకు ఉదయం ఉంది. గొప్ప తాత్వికత ఉన్న నాని ఇది. ఎందరికో ఆదర్శప్రాయమైనటువంటి గొప్ప పాఠం ఉంది దీంట్లో. ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ అంటాడు కాళోజీ గారు. ఎంత అదృష్టం ఈ జీవితం. ప్రతిరోజు మనకు ఉదయం ఉంది అంటే మనిషి నిరాశ నుంచి బయటకు రావడానికి ఈరోజు జరిగినటువంటి అవమానాలను, ఈరోజు జరిగినటువంటి ఫెయిల్యూర్స్ని, ఈరోజు చేసినటువంటి తప్పిదాలని సవరించుకోవడానికి ఈరోజు పూర్తి అయిపోయి మళ్ళా తెల్లవారి కొత్తగా ఉదయం వస్తుంది. అంటే నువ్వు కూడా కొత్తగా ఉదయించు. ఇవాల్టి నువ్వు, నిన్నటి నువ్వు కాదు కదా. మనకు మరి ప్రతి ఉదయం కొత్త ఉదయమే. మనిషికి ఒక జీవన పాఠం ఇది, గుణపాఠం ఇది. నిన్న తప్పు చేశావా, సరే అయిపోయింది కదా, పడుకొని నిద్రలేచావా. ఈ ప్రపంచానికి రోజూ కొత్త ఉదయం ఉంది. మన లోపల కూడా, మనిషి జీవితం లోపల కూడా రోజూ ఒక కొత్త ఉదయం ఉంది. ఆ ఉదయం నుంచి పాఠం నేర్చుకో, జీవితంలోకి వెలుగు వస్తుంది కదా. అంటే కవిలో మనిషి జీవితం తాలూకు, మనిషి ఎదుగుదల తాలూకు ఆలోచనలు, వ్యక్తిత్వ వికాస నైపుణ్యం అనేది కూడా బాగా ఉంది. ఎందుకంటే క్రింది నుంచి వచ్చినవాడు తన మాటలో కూడా చెప్పుకుంటాడు. పేదరికం ఎన్నో పాఠాలు నేర్పిందని, కుటుంబం ఈ చుట్టూ జీవితం అంతా ఎన్నో పాఠాలు నేర్పిందని ఎన్నో చెప్తాడు. అది ఇందులో ప్రతిఫలిస్తుంది. ఇలా సంఘర్షణకు గురి అయిన వాడే ఇలాంటి విషయాలు చెప్పాలి.
ఇలా ఆకలి విలువ తెలిసిన వ్యక్తి మాత్రమే ఇలాంటి విషయాలు చెప్పాలి. కవిగారు అన్నీ అనుభవించిన తర్వాత అన్నింటినీ తాను అవగాహన చేసుకున్న తర్వాత చెబుతున్నాడు, ప్రతి ఉదయం కొత్తదే. ఆ మాటకొస్తే శుంకరి కృష్ణప్రసాద్ గారి జీవితమే ఒక ఆదర్శప్రాయం. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక గిస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా రాణించడం అనేది, అంతటితో ఆగిపోకుండా ఎవరు చదువుతారా ఎవరు చదవరా తెలియకుండా తనకు తెలిసిన మంచిని పుస్తకాల రూపంలో, కవిత్వం రూపంలో, నానీల రూపంలో అలా పంచిపెడుతూ ఉండడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అంటే తనే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు, తన జీవితమే వ్యక్తిత్వ వికాస పాఠం అని నేను అర్థం చేసుకున్నాను. ఇంకో మంచి నాని చెబుతున్నాడు, మా బడిలోని మొక్కలకు జ్ఞానం ఎక్కువే, మనుషులను చదివేస్తాయి. ఉపాధ్యాయుడైన కవి రాయవలసిన నాని రాశాడు. ఉపాధ్యాయుడు ఒక నాని రాస్తే, బడి గురించి రాస్తే ఎలా ఉంటుందో అది రాశాడంతే. ఏమంటున్నాడంటే, మా బడిలోని మొక్కలకు జ్ఞానం ఎక్కువే, మనుషులను చదివేస్తాయి. మామూలుగా మనుషులు మొక్కలను చదవాలి, కానీ మొక్కలు మనుషులను చదువుతాయి. తిరగేసి చెప్పినటువంటి నాని విషయం తిరగేయడమే ఇక్కడ చమత్కారం. విషయాన్ని తిరగేసినప్పుడే దాంట్లో అసలైన మజా అనేది వస్తుంది. అందుకే బడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎందుకో మనసు పులకించిపోతుంటుంది. వృత్తిపరంగా ఉపాధ్యాయులుగా ఉన్నాం కాబట్టి బడిని గుర్తు చేసుకుంటే మరో నాని గుర్తుకు వస్తుంటుంది. నేను నానీల కమ్మల్లో ఓ నాని రాశా. సెలవులు అయ్యాక బడికి బయలుదేరిన, నాకన్నా ముందే మనసు చేరింది. సెలవులు అయ్యాక బడికి బయలుదేరిన, నాకన్నా ముందే మనసు చేరింది. నాకంటే ముందే మనసు బడికి చేరిపోయింది. నేను ఇప్పుడే బయలుదేరా ఇంట్లో నుంచి. అంటే మనసంతా అక్కడే ఉంది, మనిషిని మాత్రమే ఇంట్లో ఉన్నాను అని చెప్పడం. ఉపాధ్యాయుని కదా. ఉపాధ్యాయులకు ఇలాంటి అవకాశాలు దొరికినప్పుడు కొన్ని ఆ బడికి సంబంధించి బడి చుట్టూరా ఎన్నో నాణేలు తయారవుతాయి. ఓసారి నేనే అన్నాను, ఈ నాని ఇలా ఉందేమిటి, మాట వినని మొండి విద్యార్థిలా. ఇది బడి గురించి గుర్తుకొచ్చినప్పుడు, ఆ పూలమ్మే స్త్రీలోనూ కన్నీటి పద్యం, తనే ఓ పూల చెట్టని మర్చిపోయింది. అందమైన భావుకత. పూలమ్మే స్త్రీని పూల చెట్టు అని భావించాడు. అందమైన భావుకత. ఈ భావుకత కవిలో ఉంటే అద్భుతమైన కవిత్వం వస్తుంది. దీనికి ఏం లేదు, సానుకూల దృక్పథంతో ఆలోచించడమే సాధనం అంతే. మరి భావుకత రావాలంటే ఏంటంటే అన్ని విషయాల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచన చెయ్యాలి. పచ్చని కల కోసం ప్రాణాన్ని ధారపోస్తోంది పొలాల మధ్య నీటి పంపు. పచ్చని కల కోసం ప్రాణాన్ని ధారపోస్తోంది పొలాల మధ్య నీటి పంపు. ఎంత బాగుందో, దృశ్యాన్ని చూసినట్లే లేదు, దృశ్యాన్ని చిత్రీకరించినట్టు అనిపించింది. అంత ఉదయమే పక్షి శబ్దం చేస్తూ వెళ్తోంది, లోకాన్ని అర్థం చేసుకుంది. ఇది జన్మ రహస్యం అర్థమైన పక్షి మనిషి ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అనిపిస్తుంది. విశాలమైన విశ్వంలోకి స్వేచ్ఛావిహంగాలతో పక్షి ఎగురుతుంది. ఈ ఆకాశములోకి ఎగరాలని పక్షికి ఎవరు చెప్పరు. ఈ పక్షి ఎవరిని నన్ను ఈ ఆకాశంలోకి ఎగరమంటారా అని అడగదు. తనలా ఎగిరిపోతుంది. ఆకాశమంతా తనదే. అంటే ఎంత ఎత్తైన శిఖరాలకైనా వెళ్ళవచ్చునని భావన. కానీ మనిషికి మాత్రం అందరినీ సలహాలు అడుగుతూ, నన్ను ఈ పని చేయమంటారా, నేను ఇది ఇలా చేయొచ్చా అని అడుగుతూ ఉంటాడు. ఇంకా కొన్ని నాణేలు, నాకు చాలా నాణేలు ప్రస్తావించాలని ఉంది, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కొండకు చేసే పనేమీ లేదు, ఒంటరి హృదయాల తోడుంటుంది. ఎంత బాగుందో. కొండ స్థిరంగా ఉంటుంది, పనేమి ఉండదు, కానీ ఒంటరి హృదయాల తోడుంటుంది. ఎంత భావుకత ఉందో. కొండంత హృదయం కవిది. అసలు విషయం ఏమిటంటే, ఎందుకంటే కొండ హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కవి. కొండ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు అలా కాసేపు కొండ మీద కూర్చొని చుట్టూ ప్రకృతిని చూస్తే మనసంతా తేలిక పడుతుంది. కొండ ముందు నేను ఎంత చిన్నవాన్నో, హృదయం ఉంది కాబట్టి సరిపోయింది. ఎంత బాగుందో. వినయం, వినమ్రత, ఒదిగుండే లక్షణం ఈ నానీలో చెబుతున్నాడు కవి. అంటే కొండను చూసిన కొండ మీదనే బోళ్ళన్ని నానీలు చెప్పాడు. కొండను చూస్తే నాకు ఆనందం, అదెప్పుడు ఆకాశాన్ని తాకుతుంటుంది.
ఎత్తైన శిఖరాన్ని తాకాలని మనిషి తప్పిస్తూ ఉంటాడు. ఆ పని కొండ చేసింది. కవి ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనుకుంటాడు కదా, అందుకే ఆనందం. ఎత్తైన వాటిని చూసినప్పుడు కవి హృదయం పొంగిపోతుంటుంది. ఎత్తుగా ఇలా చూస్తాడు, నేను తాకాల్సిన తీరాన్ని కొండ తాకింది కాబట్టి కొండ నేను ఒకటే, కొండలో తనని చూసుకుంటాడు. ఇలా కవి తన విజయాలకు గర్వపడుతూ ఉంటాడు. ప్రజాయుద్ధ నౌక తీరం చేరింది, అలల వెంట పాట విస్తరిస్తోంది. గద్దర్ గురించి రాసినటువంటి నాని. అసలు గద్దర్ గురించి ఓ నాని రాయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ప్రజాయుద్ధ నౌక అంటారు. నౌక అన్నప్పుడు తీరం చేరాలి. అంటే మనిషి జీవితం ఒక నౌక, తీరం ఎప్పుడో ఒకప్పుడు చేరాలి. అందరూ తీరాన్ని చేరుకోవాల్సిన వాళ్ళమే. ఎంత ఔచిత్యవంతంగా ప్రయోగించాడో చూడండి. అలల వెంట పాట విస్తరిస్తోంది. పాట పాడి 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 అలసిపోయిన గద్దరు వెళ్ళిపోయాడు కదా, ఈ పాట అంతరించిపోలేదు. అలలతో పాటుగా అలా 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 వినిపిస్తూనే ఉంటుంది. ఆ శబ్ద తరంగాలన్నీ ప్రపంచమంతా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇంకో నాని, నేను 2 రూపాల మనిషిని, ఒకటి నాన్న, రెండవది నాన్నే. నాన్న అనేసరికి ఎవరికైనా నాన్న గుర్తొస్తారు. ఈ నాని చదివాక నాకు మా నాన్న గుర్తొచ్చాడు. నాన్న ఎప్పుడు కొడుకుల రూపములో బ్రతికే ఉంటాడు. నాన్న ఎప్పుడు ఒంటరి కాదు, తన సంతానమంతా నాన్న ప్రతిరూపాలే. అందుకేమన్నాడు, ఒకటి నాన్న, రెండవది నాన్నే, నేను 2 రూపాల మనిషిని అన్నాడు. అంటే కొడుకు నాన్నే, తండ్రి నాన్నే. ఇది నాన్న ప్రత్యేకత. ఇన్నేళ్ల తర్వాత మిత్రులను కలిశాను, మరీ అన్యాయం, ఒకడు మారలే. ఇది బాల్యం యొక్క గొప్పతనం. బాల్యం ఎప్పుడూ గొప్పదే. బాల్య స్నేహితులు దొరకడం అదృష్టం, మంచి స్నేహాలు దొరకడం ఇంకా అదృష్టం. ఈ జీవితంలో బాల్యం గుర్తుకొచ్చినప్పుడు ఒక్క బాల్య స్నేహితుడు మాత్రమే మనల్ని ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఒరే అని ఆత్మీయంగా పలకరించగలుగుతాడు. కవి అదృష్టవంతుడే, ఒకడు మారలేదు అంటే ఇక్కడ రూపం మారుతూ ఉండొచ్చు కానీ స్వభావం మారలేదు. ఇది కోరుకోవాల్సింది. ఈ పరంగా కవికి అదృష్టమే. బాల్య స్నేహములో ఉండే మాధుర్యమే అది. సొంత సైకిల్ ఆ విద్యార్థి కల, ప్రపంచపు గొప్ప అన్వేషకుడు. అంటే మా తరములో, మాకన్నా కొంచెం ముందు తరములో ఈ సైకిల్ ప్రస్తావన లేకుండా ఎవరి జీవితాలు ఉండవు. సైకిల్ చుట్టే జీవితాలు ఉంటాయి. సైకిల్ చుట్టూ బోలెడంత జీవితం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ ₹1 సైకిల్ కిరాయి సైకిల్ తీసుకొని, పావళాకి కిరాయి తీసుకొని మనమందరం బాల్యంలో సైకిల్ నేర్చుకున్నాం కాబట్టి అంటే జీవితం అంతా ఉంటుంది. అందుకే నేను నాని రకమల్లో ఓ నాని రాశా, సైకిల్ చుట్టూ, సైకిల్ మీద, నీ సైకిల్ నీదే, బ్రతుకు భారాన్ని ఎంత గొప్పగా చెప్పాడో బాపు అని రాశాను. అంటే సైకిల్ గురించి ఆ తరం వాళ్ళందరికీ తెలుసు, ఇప్పటి తరం పిల్లల కంటే కూడా. ఎంత జీవితాన్ని సృష్టిస్తున్నాడు, ఎంత విషయాన్ని చెబుతున్నాడు, ఎంత జీవితాన్ని మధించాడు, ఎంత సాగరాన్ని మధించాడు, ఎన్ని విషపు చుక్కల్ని చవిచూసి ఉంటాడు కవి. జీవితం అనే అవమానాల్ని, జీవితంలో జరిగేటువంటి సంఘటనల్ని, తర్వాత అమృతం లాంటి జీవితాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తున్న దీని వెనుక ఎంత నేపథ్యం ఉంటుంది. మృత్యువు తన విలువను పెంచుకుంది. జీవితమా మరి నీ సంగతి. చాలా గమ్మత్తుగా భలే నాని రాశాడు. ఇది గంభీరమైన నాని. మృత్యువు కన్నా జీవితం విలువైంది, కానీ మృత్యువు తన విలువను పెంచుకుంది. జీవితమా మరి నీ సంగతి. జీవితంలో వాస్తవానికి జీవితం కంటే మృత్యువుకు విలువ పెరుగుతున్నటువంటి రోజులు. ఎందుకంటే కొన్ని ఆత్మహత్యల కోసం పరిగెడే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంతకన్నా మృత్యువు చాలా గొప్పది అని చెప్పడం కావచ్చు, ఏదో చాలా గంభీరమైనటువంటి నాని. జీవితమా మరి నీ సంగతి ప్రశ్న. ఇందులో నేను మొహమాటం లేకుండా సుమారు 464 లెక్క, అంతే 464 నాణీలు ఉన్నాయి. ఇందులో ఒక 300 నాణీలు అయితే అద్భుతంగా పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తరగతి నోట్బుక్స్లో రాసి పెట్టుకోవాల్సినటువంటి నాణీలే ఉన్నాయి. సరే, కొన్ని నాణీలు కొన్ని నేను బాగున్న వాటి గురించి మాట్లాడుతున్నాను. మరికొన్ని ఇది ప్రారంభమైన పుస్తకమే కాబట్టి కొన్ని అనుకున్నంత బాగా ఉన్నాయంటే విషయాన్ని అయితే చెప్పాడు, కానీ ఇవైతే చాలా బాగున్నాయని చెప్పడం నా ఉద్దేశం. అమ్మో, పూలకి అన్నీ తెలుసు, నా రహస్యాలని శ్రద్ధగా చదువుతాయి. చిలిపి నాని ఇది.
లైఫ్ మస్తు మజాగా ఉంది బై, అరే దుఃఖం కూడా నవ్వు తెప్పిస్తోంది. జీవితాన్ని ఎదుర్కొనేటువంటి వ్యక్తి రాసినటువంటి నాని ఇది. జీవితానికి ఎదురుగాలికి ఎదురయ్యేటువంటి వ్యక్తి దుఃఖం కూడా నవ్వు తెప్పిస్తోంది అన్నాడు. చాలా గొప్ప నాని ఇది కూడా. ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. నేనైతే మరో నాని బడి గురించి రాశాడు. మా బడి ఎంతో గొప్పది, జాతీయ నాయకులు పర్యవేక్షిస్తుంటారు. మంచి నాని, పిల్లల్ని ఆకట్టుకునేటువంటి నాని. ఎందుకంటే జాతీయ నాయకులు బడిలో ఉంటారు కాబట్టి పర్యవేక్షిస్తుంటారు అన్నారు. ఉబుకుతున్న స్వేచ్ఛ సృజన, రాలిపడుతున్న జలపాతం నా మనస్సు. కవి నిత్యాన్వేష్. కవికి చలనశీలత ఎక్కువ. కవి లక్షణం చైతన్యం, అప్రమత్తంగా ఉండడం. మనస్సట రాలిపడుతున్న జలపాతం అట, మరి అట్లనే ఉండాలి. ఎందుకంటే అందుకోసమే కావచ్చు ఇందులో తడిసిన మనస్సు, తడిసిపోయిన మనస్సు అనే మీద, మనస్సు మీద బోలెడన్ని కవితలు ఉన్నాయి. మనసు తడిచింది అనే మాట మీద. నేను దారి తప్పడం మంచిదైంది, అనేక సత్యాలు తారసపడ్డాయి. నాకు బాగా నచ్చినటువంటి మరొక ఆణిముత్యం లాంటి నాని ఇది. ఇప్పుడే దారి తప్పడం ఇంకా మంచిది, సరైన గమ్యం చేరడానికి సమయం ఉంటుంది. ఇది నాకు అనిపించే భావన. తొందరగా దారి తప్పితే మంచిది, తప్పి మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు మనం సరైనటువంటి గమ్యానికి వెళ్తాం. అప్పటికి ఇంకా కాస్త వయస్సు అవన్నీ మిగిలిపోతాయి. తొందరగా దారి తప్పితే మంచిది, కాస్త ఆలస్యంగా దారి తప్పితే ఎప్పటికి చేరుకుంటామో, అసలు చేరుకుంటామో లేదో తెలియదు. అందుకే దారి తప్పడం మంచిది అయింది. అనేక సత్యాలు తారసపడ్డాయి. జీవితంలో విజయం సాధించిన వాడికన్నా ఎక్కువగా అపజయాలు సాధించిన వాడే ఎక్కువ పాఠాలు నేర్చుకోగలుగుతాడు. ఎన్ని నానీలు ప్రస్తావించినా ఒక్క విషయం అయితే నేను చెప్పగలను. మనస్సు నిండా తృప్తి కలిగించినటువంటి పుస్తకం చదివినప్పుడు ఆ మనస్సుకు ఒక మంచి పాయసాన్నం తిన్నట్లుగా తృప్తి కలుగుతుంది. చాలా కాలం పాటు మనస్సుకు పట్టుకొని ఈ నానీలు, ఈ భావ చిత్రణలు, ఆ దృశ్యాలు, ఆ తాత్వికత, ఆ గాంభీర్యము, చాలా విషయాలు ఆలోచింపచేస్తూ ఉంటాయి నిరంతరం. ఒక విషయం చెప్పగలుగుతాను నేను వ్రాసినటువంటి నాని. నిత్య సంఘర్షణ నాకు నాలోని కవి నిద్రపోనివ్వడు. ఇట్లా కృష్ణప్రసాద్ గారు కూడా అంతే. ఆ మాటకు వస్తే ఏ కవి అయినా అంతే, కవి నిద్రపోడు. తాను నిద్రపోతున్నా తనలోని కవి ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. ఇది పట్టుకో, ఇది రాసుకో, ఇది ఆలోచించు, ఇది ఇలా ఉంది, ఏం చేస్తావు అని నిరంతరం కవి లోపలి జీవుడు పొడిచినట్టుగా పొడుస్తూ ఉంటాడు. మంచి నానీలు, అందుకే ఇంత అద్భుతమైనటువంటి నానీలు రాశాడు. నాలోని కొన్ని అక్షరాలు ప్రేమలో పడ్డాయి, మరికొన్ని లేచిపోయాయి అన్నాడు కవి. ఈ నాని చెప్పి నేను ముగిస్తాను. నాలోని కొన్ని అక్షరాలు ప్రేమలో పడ్డాయి, మరికొన్ని లేచిపోయాయి. ఎందుకంటే ఈయన రాయడం ఆపినప్పుడు, ఎప్పుడన్నా ఆలోచన రాగానే వెంటనే వాటిని రాసి పెట్టుకున్నప్పుడు అలా ఉంటుంది. మళ్ళీ ఆ ఆలోచనను మళ్ళీ దాన్ని కాస్త డెవలప్ చేసుకో. కొన్ని ఆలోచనలు ఎలా వస్తాయంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. అరే పొద్దున్నే ఏదో గుర్తుకొచ్చిందే, ఏదో వచ్చింది, అది గుర్తుకు రాదుగా. మనం అనుకుంటాం రాసుకోం. అయినా ఇట్లా ఎగిరిపోయిన అక్షరాలు, ఇట్లా లేచిపోయిన అక్షరాలు ఎన్నో ఉన్నా, చాలా అక్షరాలు, చాలా పదాలు, చాలా వాక్యాలు, చాలా విషయాలు మనసుకు పట్టుకు వేలాడుతూనే ఉంటాయి. వదిలిపెట్టవు. అది పేపర్ మీద రాసేంత వరకు, దాన్ని నానీగా మలిచేంత వరకు, దాన్ని కవిత్వంగా మలిచేంత వరకు వెంటబడుతూనే ఉంటాయి. అట్లా అక్షరాలతో ప్రేమలో పడినటువంటి ప్రేమ కవి సుంకరి కృష్ణప్రసాద్ గారు. ఎన్ని విషయాలు అద్భుతంగా ఇందులో చెప్పాడో వాటికి లెక్కలేదు. చాలా విషయాలు ప్రస్తావించాడు. ఎన్నో విషయాలు ప్రస్తావించాలని ఉన్నా సమయం నిడివి దృష్ట్యా నేను ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాను. ఇలాంటి మంచి నాణేలు, అద్భుతమైనటువంటి నాణేలు, మనల్ని పరవశింపజేసేటువంటి నాణేలు, మంచి కవిత్వం సుంకరి కృష్ణప్రసాద్ గారి కాలంలో ఉంది. వారు మరిన్ని ఇలాంటి మంచి నాణీలను రాసి నాణీల కవిగా, మంచి కవిగా పేరు సంపాదించుకోవాలని, నా చిన్ని హృదయం అని చెప్పాడు. కానీ చిన్ని హృదయంలో ఇన్ని విషయాలు ఉండడము అనేది జరగదు. ఆయన వాస్తవానికి విశాలమైనటువంటి హృదయం. ఆ హృదయంలో మరింత కవిత్వానికి చోటు కల్పించాలని, మరింత సాహిత్యాన్ని వెలువరించాలని, తన పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సాహిత్యానికి, భాషకు మరింత
మరింత సేవ చేస్తూ స్వేచ్ఛగా కవిత్వం రాసి మంచి భావుకత కలిగిన కవిగా, భావకవిగా అయినా పర్వాలేదు, భావుకతలో కూడా అద్భుతమైన కవిత్వం రాయవచ్చు, స్వేచ్ఛలో కూడా అద్భుతమైన కవిత్వం రాయవచ్చు. కావలసింది కవిత్వం రాయడమే. ప్రశ్నను రాయవచ్చు, సమాజాన్ని ప్రశ్నించేటువంటి సంఘర్షణాత్మక కవిత్వము రాయవచ్చు. ఇలాంటి కవిత్వాన్ని వెలువరించి మంచి కవిగా పేరు తెచ్చుకోవాలని హృదయపూర్వకంగా నేను సుంకరి కృష్ణప్రసాద్ గారిని అభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి పుస్తకాన్ని చదివింపజేసినందుకు, నాతో మాట్లాడింపజేసినందుకు నా పరంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు.